పురాతన కాలంలో రాజులు రాజ్యాల మధ్య పావురాలు వేగులుగా పనిచేసేవని విన్నాం. సమాచార సేకరణలో వాటి పాత్ర అత్యంత కీలకంగా ఉండేదని చదువుకున్నాం. శతాబ్దాల క్రితం పావురం రేసింగ్కు కూడా యమ క్రేజ్ ఉండేదంట. నాటి ఆనవాళ్లు కలిగిన ఓ పావురం ఖమ్మంలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించి అలిసిపోయిన ఈ పావురం ఖమ్మం నగరవాసుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. నగరానికి చెందిన మహమ్మద్ షఫీ అనే ఈ వ్యక్తి దగ్గరకు కొన్ని రోజుల కింద వచ్చి చేరింది. ఓ రోజు రాత్రి ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఓ కారు కింద పడబోయిన ఈ కపోతాన్ని షఫీ కాపాడాడు. చూసేందుకు ప్రత్యేకంగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పావురం కాళ్లకు ఉన్న రింగులు, నెంబర్ చూసి ఫోన్ చేశారు. తాము చెన్నైలో ఉన్నామని, ఇది రేసింగ్ పావురమని దాని యజమాని పేర్కొన్నారు. 2015లో రేసింగుకు దిగగా దారి తప్పి ఖమ్మం వచ్చి ఉండొచ్చని తెలిపారు. రేసింగ్ లో పాల్గొన్న పావురాలు ఏడాది తర్వాత కూడా తిరిగి వచ్చిన సందర్భాలున్నాయని చెప్పిన సదరు పావురం యజమాని ఇక ఈ పావురం చెన్నై రాలేదని మీరే పెంచుకోవాలని సూచించారు. స్వతహాగా పక్షి ప్రేమికుడైన షఫీ ఈ పావురాన్ని తెచ్చి ప్రేమగా చూసుకుంటున్నాడు. రేసింగ్ లో పాల్గొనే ప్రతి పావురానికి రింగు నెంబర్లు, కేటగిరీలు ఉంటాయి. ముందుగా వాటిని రేసింగ్ ప్రదేశానికి పంపి మంచినీరు తాగించి వదిలేస్తారు. రేసింగ్ లో పాల్గొన్న పావురాలకు రిఫరీలు ఉంటారు. పావురం ఏ సమయానికి వచ్చిందో చూసి దూరాన్ని బట్టి వేగాన్ని గుర్తిస్తారు. ముందుగా చేరుకున్న పావురాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎంత దూరంలో వదిలేసినా ఇవి ఇంటికి తిరిగి వస్తాయి. వాటికి కావాల్సిందల్లా దారి చూపే టెక్నిక్ మాత్రమే. అలా బరిలో నిలిచిన ఈ పావురం దారి తప్పి ఖమ్మం వచ్చింది. వందల కిలోమీటర్లు ప్రయాణించి అలిసిపోవడమే కాకుండా గాయాలతో ఉన్న పావురాన్ని చేరదీసిన షఫీ దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. హరిలాఫ్ట్ గా పిలుచుకుంటున్నారు. రేసింగ్ పావురం కావడంతో గోధుమలు, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి ఆహారం అందిస్తున్నారు. కొంచెం పావురాల గురించి తెలుసు, ఇంతకుముందు పెంచి ఉన్నాను కాబట్టి దీని బ్రీడ్ ఏంటో నాకు తెలుసు కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంటికి చికిత్స కూడా చేయించడం జరిగింది. చెన్నై రేస్లో 2015 సంవత్సరంలో విడిచిపెట్టారు దీన్ని. ఒక చోటు నుంచి బయలుదేరితే 1000 కిలోమీటర్ల వరకు కూడా నాన్ స్టాప్గా ప్రయాణిస్తుంది. అయితే 2015 నుంచి ఇప్పటి వరకు ఇది తిరిగి వెళ్ళలేదు. కొంచెం దారి తప్పినట్టుంది, గాయపడి ఉంది. ఇప్పుడు నేను వదిలిపెట్టేసినా కూడా వేరే ప్రెడియేటర్స్ దీన్ని తినేసే అవకాశం ఉంది కాబట్టి నేను నా దగ్గరనే ఉంచుకొని పెంచుకోవాలనుకుంటున్నాను. షఫీ దగ్గరున్న ఈ రేసింగ్ పావురాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్నారులు రోజు కాసేపు పావురంతో ఆటలాడుకుంటున్నారు. ఇది మా పెద్దనాన్న తెచ్చారు. ఇది రేసింగ్ లో దొరికిందంట. అయితే 2015లో దీంట్లో వదిలితే ఇంకా వాళ్ళ ప్లేస్కి ఇంకా చేరలే అంట. దీన్ని పెంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా చాలా దాన్ని ఇష్టపడుతున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన పావురానికి సపర్యలు చేయడమే కాకుండా వైద్యం చేయించి మానవత్వం చాటుకున్న షఫీని అంతా ప్రశంసిస్తున్నారు.